సామాజిక సేవలో బిగ్ టీవీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంబర్పేటలోని డీడీ కాలనీలో సీజన్స్ హాస్పిటల్, బిగ్ టీవీ సంయుక్తంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. బిగ్ టీవీ చేపట్టిన ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో శిబిరానికి తరలివచ్చారు. వారికి ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు. ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక బిగ్ టీవీ చేపట్టిన ఈ మెడికల్ క్యాంపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ప్రజా ఆరోగ్యాన్ని సంకల్పించిన బిగ్ టీవీ 2 రాష్ట్రాల్లో కూడా ఫ్రీ మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ అంబర్పేటలోని డీడీ కాలనీలో ఉన్న పార్కులో గల ఒక పార్కులో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. సీజన్స్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు 541వ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ప్రస్తుతం మనతోటి ఇక్కడ కొందరు మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాకర్స్ ఉన్నారు. వారిని అడిగి క్యాంపు వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు రెగ్యులర్ ఇక్కడికి వాకింగ్ వస్తుంటారు, మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉన్నప్పటికీ ఈ బిగ్ టీవీ ఇట్లాంటి క్యాంప్ నిర్వహించడం ఎలా ఉంది సార్? ఇది యాక్చువల్లీ ఇవి అవేర్నెస్ పెట్టడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మైనర్గా ఉన్నాయి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, జస్ట్ ఎప్పుడో చెక్ చేసుకుందాం అన్న టైంకి ఇప్పుడు ఇలా పెట్టారనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా చెక్ చేసుకుంటారు. ఏమైనా మైనర్ ఉన్నాయి అది ఇమీడియట్గా యాక్షన్ తీసేసుకొని వాళ్ళ హెల్త్ కాన్షియస్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేదే హెల్త్ గురించి పార్క్కి. దానివల్ల ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నా కూడా హెల్త్ మంచిగా ఉంటుంది వాళ్ళకి చేసుకొని. ఇంకోటి బిగ్ టీవీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం, ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే పీపుల్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు కొంచెం లో వాళ్ళు ఉంటారు, మిడిల్ అండ్ నాట్ లైక్ హై, డిఫరెంట్ టైప్స్ ఉంటారు. కొందరు రేపు వెళ్దాం అనుకుంటారు, ఇవాళ వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్దాం అనుకుంటారు. ఇవాళ చూపించుకుంటే తొందరగా రియాక్ట్ అవ్వచ్చు, ఏదైనా ఉన్నా కానీ మేజర్ ఇష్యూ కాకుండా చూస్తుంటారు. ఇక్కడ మీరు ఎటువంటి టెస్టులు చేసుకున్నారు? డాక్టర్ ఏమని సజెస్ట్ చేశారు? ఇక్కడ మేము బీపీ, షుగర్, ఇంకా లైపోమా గురించి తెలుసుకున్నాము. ఇట్లా దాని గురించి ఏమైనా అయితే అది వీ హ్యావ్ ఎ ట్రీట్మెంట్, ఇట్స్ 1 day ట్రీట్మెంట్ అని చెప్పారు. అది మేము ఇమీడియట్గా ఓకే దిట్ ఈస్ గుడ్ థింగ్, వీ గాట్ టు నో. రేపు ఎలా ఒక 1 month తర్వాత చూసుకునే బదులు ఓకే ఇట్ ఈస్ వన్ డే కదా చేసేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఇక్కడ సీజన్స్ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, చాలా ఓపికగా చూస్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఎటువంటి వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ వస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? ఇప్పటివరకు టోటల్ ఒక 150 మంది వరకు అయితే వచ్చినారు. మోస్ట్లీ ఇక్కడ ఎల్డర్లీ పీపులే వస్తున్నారు విత్ నీ జాయింట్ పెయిన్, బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్. సో మెజారిటీ కాల్షియం డెఫిషియన్సీ బేస్డ్ డిజీజెస్తో వస్తున్నారు పేషెంట్స్. ఇంకా కొందరు నార్మల్ వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి ఆక్యుపేషనల్ వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల బాడీ మీద విపరీతమైన స్ట్రెస్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా నీ పెయిన్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ ఎల్డర్లీ వాళ్ళలో ఈ బోన్ ప్రాబ్లమ్స్ ఇవైతే వస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైంగ్ టు కీప్ హెల్దీ, బట్ స్టిల్ ద ఏజ్ ఫ్యాక్టర్ కమ్స్ ఇన్. సో దానివల్ల వీళ్ళకి ఈ మధ్య అయితే ఇబ్బంది ఉంది. ఇంకోటి, ప్రస్తుతం మనకు వర్షాకాలం నడుస్తుంది కదా సార్, వర్షాకాలంలో వైరల్ ఫీవర్ తోటి కూడా చాలామంది బాధపడుతున్నారు తెలుసు. వాళ్ళకు మీరు ఎలా సజెస్ట్ చేస్తున్నారు? ఏమైనా మందులు ఇస్తున్నారు? సో వైరల్ ఫీవర్కి వచ్చే వాళ్ళకైతే బేసికలీ మనం వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. యాంటీబయాటిక్స్, మళ్ళీ ఫీవర్కి ట్యాబ్లెట్స్, మళ్ళీ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ సపోర్టివ్ మెడికేషన్ కూడా యాడ్ చేస్తున్నాం. బట్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ గోస్ సీరియస్, వీ ఆస్క్ దెమ్ టు జాయిన్ అడ్మిట్ టు అ హాస్పిటల్. బికాజ్ వైరల్ ఫీవర్ ఇస్ నాట్ జోక్ నౌడేస్. ఇట్స్ బీయింగ్ చాలా సీరియస్గా అవుతుంది. చాలామంది పేషెంట్స్ ఆర్ సఫరింగ్ డ్రాస్టికల్లీ దానివల్ల. నార్మల్గా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కన్సల్టేషన్ ఫీజే 1000 వరకు ఉంటుంది, ఎబో కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ వస్తున్నారు. ఈ సీజన్స్ హాస్పిటల్ బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఎలా ఉంది? సో చాలామంది ఇప్పుడు కన్సల్టేషన్ ఫీ కట్టాలా, మళ్ళీ నెల ఖర్చులు సరిపోవు అని చెప్పి చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు. ఎందుకులే చూద్దాం, మళ్ళీ తర్వాత చూద్దామని అట్లా వదిలేస్తుంటారు. సో డూయింగ్ అ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇట్స్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఇఫ్ డబ్బు ఖర్చు చేయకుండా వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందని తెలిస్తే దాని తర్వాత దాని నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏందో అని వాళ్ళు ఇమీడియట్గా టేక్ ఆన్ చేస్తున్నారు. సో ఇట్స్ మోర్ ఆఫ్ హెల్ప్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ క్లాస్ పీపుల్. మరి అది ఇక్కడ వాకర్స్తో పాటు ఇక్కడ జిహెచ్ఎంసీ కార్మికుల్ని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి, మన నగరం పరిశుభ్రంగా ఉండాలంటే ఇట్లాంటి కార్మికులు కష్టపడుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఉదయం నుంచి వారి పని నిర్వహిస్తూనే ఇప్పుడు ఇక్కడ బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఫ్రీ మెడికల్ క్యాంపు బోర్డు చూసి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అమ్మ, మీరు ఇక్కడ పనిచేస్తారు, ఈరోజు ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్కి రావడం ఎలా ఉంది?
ఇక్కడే ఈ ఊడుస్తున్నాం కాబట్టి ఇలా చేస్తున్నారని వచ్చినాం సార్ చూపించుకుందామని బీపీ షుగర్ ఎంత ఉందో అని వచ్చినాం ఇక్కడ ఎప్పుడెప్పుడు క్యాంపు పడ్డా ఇక్కడ వచ్చి చూపించుకుంటాం. మీరు బయటకు వెళ్తే నార్మల్గా ఎక్కువ డబ్బులు అవుతాయి, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇందాక ఒక 2-3 వేలు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఫ్రీగా బిగ్ టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న క్యాంపు ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. మనం బయట పోతే పేదలను ఈ రోజుకు రావు కాబట్టి మీరు వస్తారు, కొంచెం మాకు హెల్త్గా ఉంది అంతా రాసుకుంటారు, చూస్తారు, మంచిగా ఉంది. మీరు బాగా చూస్తారు సార్. ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం అయిపోతుంది ఎప్పుడెప్పుడు చూడబట్టి మంచిగా చూస్తారు. మాకు మంచిగా అనిపిస్తుంది. దీన్ని బట్టి మేము మందులు తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం సార్. ఫీజు తప్పుతుంది కదా సార్, అందుకని మీ పుణ్యం అని ఏదో బతుకుతున్నాం సార్. అది ప్రతి ఒక్కరు కూడా బిగ్ టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక బృహత్కరమైన కార్యక్రమం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది వారి రోజువారీ కూలీలకు వెళ్ళేవారు ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఫ్రీ మెడికల్ క్యాంపుల వల్ల వారికి ఆ ఖర్చులు తగ్గుతున్నాయి. మళ్ళీ ఏదైనా డిసీజ్ వస్తుందని ముందే తెలుసుకోవడానికి కూడా ఇట్లాంటి ఉపయోగపడుతుందంటూ కూడా ఇక్కడికి వచ్చే వాకర్స్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, డీడీ కాలనీ నుండి.